నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో మొట్టమొదటి అంశం నీళ్లు. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, ఆ శాఖ అధికారులకు యొక్క అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. మీడియా న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఇవాళ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ను 3 అంతలు పెంచింది. వాస్తవానికి అది సిడబ్ల్యూసి క్లియరెన్స్కు పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం. కానీ 3 అంతలు పెంచుకొని 200 టీఎంసీలను మరి బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు చూస్తే ఈ నీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక ఆక్వాడక్ట్ని కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది. అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు 968 టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు. మరి అదే గోదావరి బేసిన్లో మన 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, రెండవది సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, మూడవది కాళేశ్వరం 30 టీఎంసీ, నాలుగవది డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ ఒకవైపు పెండింగ్లో ఉంది. సీతమ్మ సాగర్కు మనం 67 టీఎంసీలు అడిగాం, సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు అడిగాం, అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు 12 టీఎంసీలు అడిగాం. కోర్స్ ఈ అడిషనల్ 3 టీఎంసీ కాళేశ్వరంది వాటర్ అలొకేషన్ లేదు కానీ క్లియరెన్స్ పెండింగ్ ఉంది. ఈ 4 ప్రాజెక్టులు మన అక్కడ పెండింగ్లోనే పెట్టిండ్రు. మన ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. మనకు హక్కుగా రావాల్సిన సీతమ్మ సాగర్ 67 టీఎంసీలు కానీ ఈవెన్ సీతమ్మ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం. చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది, టీఏసీ చివరి క్లియరెన్స్. అది క్లియర్ అయితే 67 టీఎంసీలు మనకు వస్తాయి. అట్లే సమ్మక్క సాగర్లో 47 టీఎంసీలు వస్తాయి. అదేవిధంగా వార్ధాలో 12 టీఎంసీలు. దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు. ఈ ప్రాజెక్టులను అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమవుతూ ఉంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్